ఎలా ఉంది సార్? బాగుందంటే బాగుందండి. అన్ని పథకాలు చేతి కింద ఇస్తున్నాడు. ఈ పథకాలు పెట్టి రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్ అని చెప్పి. అప్పులేండి, అప్పులు ఎప్పుడు నుంచో ఉన్నాయి కదా. చంద్రబాబు నాయుడు అయినప్పుడు అప్పులు లేవా? అంటే మా హయాంలో ఇన్ని అప్పులు లేవంటున్నారు. అప్పుడు రేట్లు ఎక్కువ. అప్పుడు బస్సు ఛార్జీ 10 రూపాయలు, ఇవాళ 40 రూపాయలు. అలాగే ఛార్జీలు పెరుగుతాయి, అప్పులు పెరుగుతాయి. మేము కూరగాయల వ్యాపారం చేసేప్పుడు 5 వేలు అప్పు అంటే అవి బాబు అనుకునేవాళ్ళం. ఇప్పుడు లక్షలు ఎడతాం అప్పులు. అంతే, దాన్ని బట్టి వెళ్తుంది. మళ్ళీ అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వస్తాడు, ఈ పథకాలు ఇస్తాడా తీసేస్తాడా? మీరే చెప్పాలి. ఇస్తాడంటే మరి అప్పు ఉంటుంది కదా. అప్పుడు తీసేస్తే అప్పు ఉండదు. మరి ఇప్పుడు నేను ఇంతకన్నా ఎక్కువ ఇస్తా అంటున్నాడు. అందుకే మరి ఇంకా అప్పు పెరుగుద్దిగా. మరి ప్రజలు అర్థం చేసుకుని చేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నాడు. ఎక్కువ ఇస్తే అప్పు పెరుగుద్దా తగ్గుద్దా? ఇప్పుడు కొత్త మేనిఫెస్టో కూడా పెట్టారు కదా సార్. 3 సిలిండర్లు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందులో చదువుకోవడానికి 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తా అంటారు. రాజకీయం నెగ్గుదం కోసం అన్ని చెప్తూనే ఉంటారు. అతని టైంలో ఎందుకు చేయలేకపోయాడు? అతని టైంలో చేసింది అప్పుడు గొప్ప, ఇప్పుడు ఏం చేసింది గొప్ప. మళ్ళీ ఇవ్వరంటారా సార్ చంద్రబాబు ఛాన్స్? ఏం చూద్దాం, పెదల్లో ఉంటుంది. మళ్ళీ మన చేతిలో ఒక చేతిలో ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నాం అనుకో, ఏ 10 ఇంట్లో ఏదో పథకం ఉంటుంది. ఇప్పుడు నన్ను చూడిచి వేస్తాను అనొచ్చు. అలా మనకి వెళ్ళాక దేనికి వేస్తారు ఎవరు తెలుస్తుంది? తెలడం. పథకాలు అయితే 10 ఇంట్లో అందుతున్నాయి. మళ్ళీ ఎవరు రావచ్చు అంటారు సార్? ఏం మా కాన్మునేశ్వరరావు అయితే బాగుందండి. ఇక్కడ ఎలా ఉంది సార్? బాగుంది. ఎమ్మెల్యే గారు చాలా బాగుంది. ఎలాంటి డెవలప్మెంట్ చేశారు సార్ ఇక్కడ? అన్నీ చేసాడండి. రోడ్లు ఏం చేయడు, అన్నీ చేసాడు. ప్రతి వాళ్ళు పిలిస్తే వస్తాడు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం, అన్ని ప్రజల సమస్యలు అన్నీ తెలుసుకుంటున్నారు. ఇంటింటికి మేము తిరుగుతాం గడపగానే. గడపడితే 10 ఇంట్లో 1, 2, 3 పథకాలు 10 ఇంట్లో ఉన్నాయి. ఒకవేళ ప్రజలకు సమస్యలు ఉందని చెప్పి ఇంటి దగ్గరికి వెళ్తుంటే ఎలా స్పందిస్తున్నారు? అందరూ బాగానే వెళ్తున్నారు. ఇప్పుడు నేను చెప్పినయే ఒక్కొక్కడు ఒక అడుగు వేస్తున్నారు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు 80 రూపాయలు పింఛని, రాజశేఖర్ వచ్చాక 200 చేశాడు, చంద్రబాబు వచ్చి 1000 చేశాడు, వీళ్ళు వచ్చి 2000 చేశారు. ఇప్పుడు 2750 అయింది. ఇది వరకు పెన్షన్కి ఏమో పంచాయతీ కాడికి వెళ్ళాలి. చంద్రబాబు టైంలో ఈదికి వచ్చి ఇత్తం మొదలెట్టారు. ఇప్పుడు వీళ్ళ టైంలో గుమ్మలోకి 6-5 బట్టన్ వేసి డబ్బు చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ సార్ గట్టి పోటీ ఉంటుంది సార్? పోటీ ఉంటుంది. ఇది ఉండదా? పోటీ లేకుండా ఎలా ఉంటుంది? మన 2 పార్టీలు కలిసినాయి కదా, పోటీ గట్టిగానే ఉంటుంది.